నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మరొక బిగ్ అప్డేట్తో వచ్చేసానమాట. అదేంటో తెలుసా? మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ మూవీ అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా నుంచి వచ్చే గ్లిమ్స్ అయితే మాత్రం ఇవాళ 11:52 PM అయితే రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్ నీల్ గారు రూమ్లో అయితే తీస్తున్న సన్నివేశాలన్నీ కూడా ఫొటోస్ రూపంలో లీక్ అయ్యాయి. 11:52 PM కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇక సినిమా ఎలా ఉండబోతుంది, ఇంకా మన వీడియోలోకి వెళ్తే కనుక మన మ్యాన్ ఆఫ్ మాసెస్ నటిస్తున్న డ్రాగన్ సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమాని అవ్వడము, అలాగే రవి బసూరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ గారికి అభిమాని అవ్వడము, అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ముందు తీసిన కేజీఎఫ్ కానీ సలార్ కానీ నెక్స్ట్ లెవెల్ సినిమాలనే చెప్పుకోవాలి. వాటన్నిటికీ ఏమాత్రం తగ్గకుండా దానికి 10 రెట్లు ఉండే విధంగా అందులో ఎన్టీఆర్ ఎలా ఉంటారో ఒక మాస్ లుక్లో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ సినిమాని అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ అయితే జరుపుకుంటా అన్నారు. మనందరికీ తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అయితే ఈ సినిమా రాబోతుంది. బట్ ఇప్పటి నుంచే సినిమా మీద ఉన్న అంచనాలను పెంచే విధంగా ఎక్స్పెక్టేషన్స్ని బాగా ఇదే విధంగా గ్లిమ్స్ అయితే మాత్రం ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ సాటి సినీ ప్రేక్షకులు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం అయితే కనుక ఇదైతే ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. సో ఈ సినిమా ఇప్పుడు ఈరోజు నైట్ 11:52 PMకి అయితే 11:50 to 53 PM మధ్యలో అయితే సినిమా గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఆల్మోస్ట్ 3 minutes దాకా ఉండబోతుందని సమాచారం. మామూలుగా ట్రైలర్స్ 2.5 minutes 3 minutes ఉంటారు. బట్ గ్లిమ్సే 3 minutes ఉండే విధంగా అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ గారు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ 15 నుంచి 20 నిమిషాల మధ్యలో కూడా ఉంటాయంట. ఈ సినిమాని డ్రాగన్ పార్ట్ 1 పార్ట్ 2గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో పార్ట్ 1ని నెక్స్ట్ ఇయర్ జూన్లో, పార్ట్ 2ని నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే రిలీజ్ చేసేదానికి మూవీ టీం అయితే శరవేగంగా అయితే స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సినిమాలో ప్రతి ఒక్కటి కూడా టాప్ నాచ్లో ఉండే విధంగా సినిమాటోగ్రఫీ కూడా మామూలుగా అయితే ప్రశాంత్ నీల్ గారి సినిమాలు మనకు తెలుసు, కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 కానీ సలార్ కానీ కొంచెం నైట్ మోడ్లో తీసినట్టుగా ఉంటుంది. సో ఈ సినిమాని అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కలర్ మోడ్లో కొంచెం లైటింగ్ బాగా ఉండే విధంగా అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. సో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. నేనైతే ఉండలేనబ్బా, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మాస్ లుక్, పవర్ గెటప్, ఆయన బ్యాక్ సైడ్ నుంచి తీసిన పిక్చరు పెట్టినప్పటి నుంచి అయితే మాత్రం ఫుల్ వైరల్ అయిపోయాయి. సో ఎప్పుడెప్పుడు గ్లిమ్స్ వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోరికలను నెరవేర్చే విధంగా అయితే మాత్రం ముందుగానే మనకి ఈ గ్లిమ్స్ రావడం అనేది చాలా సంతోషం అనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ గ్లిమ్స్తో ఎన్టీఆర్ నేషనల్ వైడ్ ఫుల్ ట్రెండ్ అయిపోతారు. 1 year ఉంది ఈ సినిమా రిలీజ్ కావడానికి. ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచే విధంగా అయితే మాత్రం మూవీ టీం అయితే భారీ షెడ్యూల్స్ని అయితే ప్లాన్ చేస్తుంది. రీసెంట్గానే మనకు తెలుసు మంచి షెడ్యూల్ని పూర్తి చేసుకొని ఇప్పుడు మూవీ టీం అయితే మాత్రం ఈ గ్లిమ్స్ మీద అయితే వర్కౌట్ చేస్తున్నారు. రీసెంట్గా కొన్ని షార్ట్స్, కొన్ని పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ గారు ఒక రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసే పిక్చర్స్ కూడా చూడాలి. ఇవాళ ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారని మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారు, నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. దేవరాజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు ఆ రేంజ్ సినిమా మనకి వార్ 2 సినిమా రిలీజ్ అయినప్పటికీ అది మనకి అంతగా ఆశించిన ఫలితం రాకపోయినా, బట్ ఈ సినిమాతో డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ గారు 1000 కోట్ల క్లబ్ 2000 కోట్ల క్లబ్లో చేరాలని మరొకసారి నేనైతే కోరుకుంటున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే సినిమా కూడా ప్రశాంత్ నీల్ గారు తెరకెక్కిస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.